జిల్లా సంజామల మండలం ముక్కమల్ల గ్రామ సమీపంలోని అల్వకొండ క్రాస్ రోడ్ నందు శ్రీ కాశీరెడ్డి నాయన ఆరాధన మహోత్సవంలో భాగంగా ఒంగోలు జాతి రాష్ట్ర స్థాయి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టీడీపీ నాయకులు మంచాల మద్దిలెట్టి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాతిదూలం బండ్ల లాగుడు ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మంచాల మద్దిలెట్టి మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలైన ఎద్దుల పోటీలను ఇంత భారీగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దైవ సంభూతుడు కాశీరెడ్డి నాయన ఆరాధన ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు బల ప్రదర్శనలు నిర్వహించడం ఇక్కడ ఆకుమల గ్రామం దగ్గరలో ఆలకొండ క్రాస్ మధ్యలో జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని ఈసారి మాత్రం భోజనాలతో సహా ఇంతకుముందు ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు, కానీ భోజన వసతి లేదు. ఈసారి భోజన వసతి అన్నీ మన క్రీస్తు చేసులు మూసాని నారాయణ రెడ్డి గారి కుమారులు చంద్రశేఖర్ రెడ్డి, కేశవరెడ్డి వాళ్ళ గ్రామస్తులు అంతా కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఉత్సాహభరితంగా, చూసేవాళ్లకు వినోదంగా మంచి కార్యక్రమం, ఎవరికి బోరు కొట్టకుండా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. గౌరవనీయులు మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగినది. కాబట్టి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులకు, ఇక్కడికి వచ్చిన రైతులకు, ఈ కార్యక్రమం నిర్వహించిన వారి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వాలు మారినా డోలిమూతలు తప్పలేదు. ఎస్ కోట మండలం మూల బొడ్డవర పంచాయతీ గాతిలి లోవ గ్రామంలో అంటిపర్తి సన్యాసరావు భార్య భజంతి గర్భిణి. ఆమెకి పొరిటి నొప్పులు రావడంతో రోడ్డు సదుపాయం లేక డోలి మూతతో నిండు గర్భిణిని 2 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి అక్కడి నుండి అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు తెలిపారు. నాయకులు, అధికారులు రోడ్లు వేస్తామని శంకుస్థాపనలతోనే సరిపెడుతున్నారని, గిరిజనులకు మాత్రం డోలి మూతలు తప్పడం లేదని, ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని గ్రామస్తులందరూ వేడుకుంటున్నామన్నారు. జలదిగ్బంధంలో ఉన్న తిప్పగుంట పాలెంకు బోటులో వెళ్లి పరిశీలించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో 5 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న చిల్లకూరు మండలం తిప్పగుంట పాలెంకు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ బోటులో వెళ్లి పరిశీలించి సమస్యలు తెలుసుకుని స్థానిక టీడీపీ నాయకులు అందజేసిన 500 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంతెన సదుపాయం లేక తిప్పగుంట పాలెం జలదిగ్బంధంలో ఉందన్నారు. వరద నీటి వల్ల బయటకు రాలేని వారికి స్థానిక టీడీపీ నాయకులు మౌలిక సదుపాయాలు కల్పించారు. వంతెన నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈసారి ఈ ప్రజలు చూస్తుంటే కడుపుమండిపోతుంది. జనాలు చూస్తుంటే ఇంతమంది 5-6 రోజుల నుంచి అన్నాలు తినకుండా, టిఫిన్లు చేయకుండా ఇబ్బంది పడ్డారు. ఏదో నాయకులు, పెద్దలు, మా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ పేదలకందరూ కూడా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తుఫాను కారణంగా గూడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అలా ఉంటే మేము దుప్పట్లో లేకపోతే బియ్యము, కూరగాయలు ఇవ్వగలుగుతాం తప్ప ఈ బ్రిడ్జి చూస్తుంటే కడుపు మండిపోతుంది. ఇవన్నీ ఇవ్వడం ఒక అయితే ఆ బ్రిడ్జి కట్టడం అవసరం. అది ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరు ఈ తుఫాను వచ్చినప్పుడు ఇన్ని ఇబ్బందులు పడకుండా దాదాపు ఈరోజు వారమైంది. వారంలో రాకపోకలు బంద్, ఏ పనులకు పోయేటువంటి పరిస్థితి లేదు, బిడ్డలకి స్కూల్కి పోయేటువంటి పరిస్థితి లేదు, మీరు కూడా ఎక్కడ కూడా పనులకు పోయేటువంటి కార్యక్రమం కూడా లేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా డబ్బులు పెట్టి పేదవాళ్ళకి సహాయం చేసే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్ ఇది, వేరే పార్టీలాగా పట్టించుకోని పరిస్థితి కాదు ఇది. ఖచ్చితంగా పట్టించుకుంటాం.
ఎందుకంటే మీ అందరి దయ వల్ల మేము గెలిచాం, మీ అందరూ ఓట్లు వేసాం కాబట్టి మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీ దయతోనే గెలిచాం. కాబట్టి మీ విషయంలో ఎక్కడికి కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి మాచర్ల నుంచి రాత్రి సుమారు 9:30 గంటలకు అయ్యప్ప స్వాములతో బయలుదేరిన శౌర్య ట్రావెల్స్ బస్సు గూడూరు నియోజకవర్గంలోని రైటర్ సత్రం అమరావతి హోటల్ సమీపాన అపెక్స్ కంపెనీ ఎదురుగా బ్రేక్ డౌన్ అయిన లారీ ఆగి ఉండడంతో దానిని తప్పించబోయి అతివేగంగా పోతున్న బస్సు తెల్లారిజామున 5:30 సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో 36 మంది అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తుండగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సీఎం రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు ఒక వరం లాంటిదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయం నందు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాయచోటి నియోజకవర్గంలో సుమారు 7,50 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాన పైన వేసుకొని వారికి చెల్లిస్తుండే విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి. అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఆస్తులు అమ్ముకొని అలాగే బంగారు తాకట్టు పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స చూపించుకుంటున్నారో అలాంటి వారికి కూడా వరములాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన రాయచోటి నియోజకవర్గంలో సుమారు ఒకే రోజు 50 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే సుమారుగా 7,50 లక్షల రూపాయలు కేవలం ఓన్లీ రాయచోటి నియోజకవర్గంలో ఉన్న పేదవారి కోసమే ఇచ్చామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ ఆరోగ్య రంగంలో నిర్లక్ష్యం చేయకుండా గ్రామస్థాయి హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల దగ్గర నుంచి జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవే కాకుండా అన్ని హాస్పిటళ్లలో నాణ్యమైన సేవలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే ఎవరైనా మంచి చికిత్స కోసం పెద్ద హాస్పిటల్లకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ స్కీమ్ను ఉపయోగించుకొని ఒక వరంలాగా వాళ్ళ కుటుంబాలకు వారి ప్రాణాలకు సంభవించిందంటే ఒకసారి మనం అందరం గ్రహించాలా. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యం రంగంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఎవరైతే ఈరోజు బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు పోయి వారి యొక్క ఆరోగ్యం కోసం బయట హాస్పిటల్లో చూపించుకొని అక్కడ బిల్లులు చెల్లించలేక కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయూతనిస్తూ సుమారుగా వాళ్ళు ఖర్చును పెట్టిన డబ్బులో 70% రీఇంబర్స్మెంట్ చేస్తూ ఉందంటే ఇది కేవలం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మహానుభావుడు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి
ఈ వర్ధంతిని పురస్కరించుకొని నా తరపున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు భారతదేశంలో అడుగంటిన వర్గాల వాళ్ళు, దళితులు, బీసీలు ఇలాంటి వారికి రాజ్యాధికారం సంభవిస్తూ ఉందంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితమే నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఏదైతే రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ రాజ్యాంగం పట్ల మనం గౌరవించాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఈరోజు మన భారతదేశంలో మనం అవలంబిస్తున్నామో దాని పరంగా ఈరోజు ఎందరో పేదవాళ్లకు అన్ని చట్టాల్లో అన్ని పరిధుల్లో వాళ్ళకు మంచి జరుగుతూ ఉంది. కాబట్టి మరొక్కసారి అంబేద్కర్ గారి యొక్క సేవలను మనసారా స్పృశించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.